అది అట్లాగా కింటన్నర గంట, దాని గంటా స్తంభం అంట. దాని మీద దశమహావిద్యలు, దశావతారాలు, అంటే శివుడికి విష్ణువుకి భేదం లేదు అన్నట్టుగా. శివాయ విష్ణు రూపాయ, శివరూపాయ విష్ణువే. అందుకే స్వామి కూడా ఈ దశావతారాలు కూడా స్వామిని చూస్తూనే ఉంటాయి, భేదం లేదని చెప్పడానికి. అటుపక్కనేమో దశమహావిద్యలు, అమ్మవారి యొక్క ఎక్స్ట్రీమ్ లెవెల్ పొజిషన్స్ అవి. ఏదైతే ఇంకా దానికి మించినవి ఏవీ లేవు అంటారో వాటిని 10 మహావిద్యలు అంటారు. ఆ 10 మహావిద్యలు భగలాముఖి, రాజశ్యామల, రాజమాతంగి, చిన్నమస్త, ఇట్లా తదుపరి అమ్మవారి యొక్క అవతారాలు. అట్లాగే ఆ టాప్ వ్యూకి వచ్చేటప్పటికి గంట పైన ఉన్నది కదా, గంట పైన టాప్ వ్యూకి వచ్చేటప్పటికి దేవాలయం మొత్తం ఓపెన్లో ఉంటుంది. ఓకే. మామూలుగా గ్రహణకాల సమయంలో దేవాలయాలన్నీ క్లోజ్ చేస్తారు, అన్నీ మూతేస్తారు. ఒక శ్రీకాళహస్తి క్షేత్రం మాత్రం తెరిచి ఉంటుంది. ఎందుకయ్యా అంటే రాహుకేతువులు అనేవి ఆ క్షేత్రంలో ఉన్నవి కాబట్టి. కానీ శాస్త్రం ఏం చెప్పిందయ్యా అంటే గ్రహణకాల సమయంలో ఈశ్వరుడికి ఆవు నెయ్యితో అభిషేకం చేయమని చెప్పింది. కానీ పరివార దేవతలు ఉంటారు కాబట్టి అన్ని దేవాలయాలు ఏంటంటే క్లోజ్ చేస్తారు.